వాడు ఇంత టార్చర్ పెట్టాడు మా అక్కని. మా అక్క ఎంత షార్ప్ అని తెలుసు. వాడు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడి జీవితంలో వాడి జీవితాంతం పడాలి. నాకు ఒక్క మాట దాని ముందర ఫోన్ చేసి మీకు మీ అక్క గుర్తు ఫోన్ మాట్లాడతా ఏం చెప్పండి ఏం లేదు. ఏమైందో ఎప్పుడు ఏమైందో మా అక్క వాడి కోసం ఎంత తాపత్రయపడిపోయిందో. మీ బావ అన్ని రాజీ చేయాలి. మీ బావ వాడు ఏ ఆడపిల్ల జోలికి పోకూడదు. మా పాప మాకు అసలు చేతో లేకుండా చేశాడు. వాడు వాళ్ళ దగ్గర దూరంగా ఉండాలి. వాడు జైల్లో మగ్గిపోవాలి. వాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అట్లా మక్కము, నీది పాడమ్మకము, నీ మీద నాకు ఫీలింగ్స్ కలగడంలే, నువ్వు ఫోన్ చేయకు అని చెప్పింది అన్నాను సార్. నువ్వు వద్దంటే నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పి చచ్చిపో. నువ్వు చచ్చిపోతావేమో చచ్చిపో, నువ్వు ఇంట్లో ఏమన్నా చెప్పుకో, నాకు సంబంధంలే. ఇట్ట బుగ్గగిలి నీ స్మైల్ బాగుంది అని చెప్పినాడు సార్. ఇప్పుడు ఆ స్మైలు బాగలేదంట, నా బిడ్డ బాగలేదంట, వానికి నచ్చలేదంట, నా బిడ్డ మీద వానికి ఫీలింగ్సే రాలేదంట సార్. ఈ పొద్దు వద్దని అడ్డాడంటే ఆడ బాధపడతాడు అని చెప్పి చేసుకునే వరకు తెచ్చి హ్యాంగింగ్ చేసుకుంది సార్. నా బిడ్డ మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగదు, ఏ ఆడపాపకు జరగకూడదు. ఆ అబ్బాయి అట్లాంటి చీడపురుగు ఈ సమాజంలో ఉండకూడదు, ఇంకొక పాపకి ఇట్లాంటిది జరగకూడదు నాయన. అది మేము కోరుకుంటా.